అందరికీ నమస్కారం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగర్ మండలం గోపిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ గోపిశెట్టిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్పీడీసీఎల్ వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక విన్నపం. నేను జనసేన పార్టీ జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి, అదేవిధంగా ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. కార్వేటినగర్ మండలంలో ఈ గోపిశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆశ అనేటువంటి ఒక మహిళ 5 ఎకరాల పొలం కలిగి ఎన్నో సంవత్సరాలుగా కరెంటు సర్వీస్ తీసుకొని అఫీషియల్గా వాళ్ళు చెరుకు తోట పండిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇసార్ అహ్మద్ అనేటువంటి ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి విషయంలో అనవసరమైనటువంటి ఒక విషయాన్ని డయల్ యువర్ సిఎండి కార్యక్రమంలో మీ ముందుంచి అనధికారికంగా కరెంట్ సర్వీస్ వాడుతున్నారని ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మీరు స్థానికంగా ఉన్న అధికారులతో మీరు డిస్కనెక్ట్ చేయించారు. ఇది మేము ప్రత్యక్షంగా కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. మేము కోరుకునేది మీ దగ్గర నుంచి ఇసార్ అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి కావాలనే దురుద్దేశపూర్వకంగా ఈ ప్రాంత నివాసి కూడా కాదు, అతను ఎక్కడో బయట ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ రైజ్ చేయడంతో కరెంట్ కట్ చేశారు. దయచేసి మన ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్ గారికి మరలా కూడా మీరు డైరెక్షన్స్ ఇచ్చి డిలే చేస్తున్నటువంటి ఈ కరెంట్ సర్వీస్ని మళ్ళా పునరుద్ధరించి ఆశా గారికి వాళ్ళు కలిగి ఉన్నటువంటి 5 ఎకరాల పొలానికి చెరుకు తోటకి కరెంటు సరఫరా అందించే విధంగా తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ఇస్మాయిల్ అహ్మద్ గారు ఎస్సీ గారు కావాలని కాలయాపన చేస్తూ అతను కూడా ముస్లిం అనేటువంటి భావనతోటి కమ్యూనల్ ఫీలింగ్ తోటి ఈ కనెక్షన్ని పునరుద్ధరించకుండా చేస్తున్నటువంటి కాలయాపనకి మీరు ఫుల్ స్టాప్ పెట్టి దయచేసి అన్నీ సక్రమంగా అఫీషియల్గా తీసుకున్నటువంటి కరెంటు సర్వీస్ని పునరుద్ధరింపచేసి ఆశ అనేటువంటి మహిళా రైతుకి న్యాయం చేయాలని ఈ మంచి ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున, ఎలాంటి రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది ముస్లిం మైనారిటీ ప్రజలకు పనిచేస్తున్న మంచి ప్రభుత్వం. ఇది అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ మేలు అభివృద్ధి కోసం పరితపిస్తున్నటువంటి మంచి ప్రభుత్వం. కులమత భేదాభిప్రాయాలు లేకుండా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం.